నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న మోసాలను కళ్ళకు కట్టినట్టు ఎప్పటికప్పుడు వినిపిస్తుండు, కనిపించేలా చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఈ నేపథ్యంలోనే ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేక తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏ విధంగా అణగదొక్కాలని కుట్రపూరితమైన వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నాడు ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఈ విధంగా ఒకసారి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అనగదొక్కుతున్నారు, బీసీలను వెనుకకు నెట్టివేయబడుతున్నారు. రాజకీయ పరంగా వీళ్ళిద్దరు మూకుమ్మడిగా, అంటే ఇద్దరు ఏదో తలా భాగం పంచుకోవాలన్నట్టుగా, నువ్వు ఇంత తిను నేను ఇంత తింటా, కానీ మధ్యలో ఆ లెవెల్ తినేటోళ్ళు అన్నట్టు ఓట్లు మాత్రం మనల్ని బిచ్చగలు చూసినట్టు మనల్ని ఈ విధంగా చూస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. సూర్యాపేట జిల్లాకు సంబంధించి వట్టె జానయ్య యాదవ్ మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ సూర్యాపేటలో టీఆర్పీ ప్రభంజనం తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనంత విజృంభణ టీఆర్పీ సూర్యాపేట జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని తట్టుకోలేక ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించి టీఆర్పీ పార్టీ పైన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అనేది ఒకసారి కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. మనం వట్టే జానన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అనగదొక్కేయాలని చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలను చేయాలని చూస్తే మీ అగ్రకులాల పతనం మొదలైనట్టే. 100కు 100% మీ అగ్రకులాల కుట్రలను ఎప్పటికప్పుడు పసిగొడుతూ మా బీసీ రాజ్యాధికారం కోసం ఎంతకైనా పోరాడతాం, ఎంతకైనా తెగిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రోడ్డుపై బైఠాయించిన వట్టే జానయ్య ఉద్రిక్తత. సూర్యాపేటలో పోలీసుల వైఖరి నిరసనగా టీఆర్పీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గాంధీనగర్ లోయలా స్కూల్ రోడ్లో నిరసన తెలపడంతో ఉద్రిక్తత ఏర్పడ్డది. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సమాధానించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కీలకంగా విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ హవా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ మొత్తం కైవసం చేసుకునే అవకాశం ఉందని తీన్మార్ మల్లన్న చెప్పిండు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా వట్టే జానన్న కూడా చెప్పిండు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, సూర్యాపేట జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చూడ్రి, తీన్మార్ మల్లన్న ముందే చెప్పిండు, మనం బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, అగ్రకులాలందరూ ఏ పార్టీలో ఉన్నా ఒక్కటైతారని చెప్పారు. మరి ఇక్కడ చూస్తున్నావా, ఇక్కడ దీనికి సంబంధించి నిట్టా చూస్తే భూపాలపల్లిలో ఇంకా దారుణం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన రవి పటేల్ అనేది కారు నడవకుండా చేద్దాం, కారే అక్కడ పర్యటించే కారే తిరగద్దనే విధంగా అడ్డుకున్నారు. దానికి సంబంధించింది కూడా మీకు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఇక్కడ జరుగుతున్న నేపథ్యం ఏంటంటే, మొన్న భారీ బహిరంగ సభ పెట్టిండు సూర్యాపేటలో. తీన్మార్ మల్లన్న అక్కడికి మున్సిపల్ ఎన్నికల ప్రచారంకి భారీ బహిరంగ సభ పెట్టిండు. అక్కడ విజయవంతం కావడంతో కళ్ళు మండిపోయినాయి. వాళ్ళ జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ బీసీలకు ఇంత పెద్ద ఎత్తున స్పందన అంటే బీసీలకు స్పందన, మేము జెండాలు మోసేది, మేము జిందాబాలు కొట్టేది, మీ జెండాలు మోసి మీ జిందాబాలు కొట్టి మిమ్మల్ని గద్దెను ఎక్కిస్తే మమ్మల్ని అణచివేయబడుతూ మమ్మల్ని అణగదొక్కేందుకు ఆ కుట్రలు పడుతూ ఉన్నారు మిత్రులారా. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The person you have called is speaking to someone else. You can wait. ఎవరితో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూడుర్రి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే బీసీ నినాదం తెరపైకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కుంభకోణం, ఈ కార్ రేసు, లేకపోతే మిషన్ భగీరథ, ఇంకెన్నో చెప్పే కదా. ఈ దందాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ కేసీఆర్ పెద్ద ఎత్తున దందాలు చేసిండని చెప్పే కదా. మరి ఏమైంది? ఎక్కడ పోయింది? తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఒకటే. బీసీ నినాదం అనేసరికి ఈ రెడ్డి రావు పార్టీ అన్నది ఒకటి కలిసిపోయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ చేసిన తప్పిదాలు వెలికి తీయడంలో నిమగ్నం కావాలా, బీసీలను అణిచివేయడంలో నిమగ్నం అవుతున్నారు ఇద్దరు కలిసి. ఇక చూడు తమాషా ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో. గింత డ్రామాలా సూర్యాపేటలా ఏం జరుగుతుంది అసలు? అన్న నమస్తే అన్న. ఏం జరిగిందన్న అసలు? ఏముంటది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే వాళ్ళ ఒంట్లో వణుకు పుడతా ఉంది. ఎందుకు ఇప్పుడు సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏది మున్సిపల్ మొత్తం కైవసం చేసుకోబోతుందా అంటే భయపడరు ఏంది ఇట్లా ఈ పార్టీలు?
ఉంటది కదా. ఇప్పటి వరకు 78 ఏళ్ళ నుంచి వాళ్ళు కనీసం ఊహలో కూడా ఊహించినటువంటిది అకస్మాత్తుగా 3 నెలలలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం, వాటిలలో గెలిచే స్థాయికి రావడం, ఇదంతా అగ్రవర్ణాలకు ఎట్లుండేది. మరి ముఖ్యంగా సూర్యాపేట ఏంటంటే మా రెడ్ల రాజ్యం. అంటే ఎప్పటికీ వీళ్ళకు జిందాబాద్ కొట్టుకుంటే ఇలా జెండాలు మోయాలంట మరి ఇట్లా మన పోలీసుల శంషాగిరి చేస్తున్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పోస్టింగ్ల కోసం, వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసం వాడు ఒకడు ఎస్ఐ ఏడుకొండలని పొద్దున్న లేస్తే వాళ్ళ పైన చేసుకుంటే బతుకుతాడు. ఇప్పుడు ఆయన మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం బీసీ కూడా అయినప్పుడు కూడా కనీస మేనేజ్ లేకుండా అంటే డాక్టర్ గా ఉన్నటువంటి పిల్లలు అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? హలో చేసుకుంటే ఎందుకో కూడా రియాల్ రేపు నీకు ఎవడు ఇచ్చింది రైట్ అనే దాన్ని ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నిస్తే ఇక పడేసి కొట్టడం, కుక్కలకు వచ్చినట్టు అట్లా 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 ఉంది సూర్యాపేట. అంటే కొట్టే రైట్స్ ఉన్నాయి నవీల కన్నా. అదే ఇప్పుడు ఎవడు అంటే అప్పటి వరకు అడిగేటోళ్ళు లేడుగా వాళ్ళకు. వాళ్ళ పైన వాళ్ళ అది అంటే గెలిచినోడు కూడా కాదు కాంగ్రెస్ లో, ఓడిపోయిన అక్కడ శంషాగిరి చేసిన ఆయనకు ఈయన ఒక శంషాగిరి. మా బీసీల బతుకులు ఎప్పుడు మారుతాయి, శంషాగిరిలు ఎప్పుడు బంద్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఆడ ఆడ లేడీస్ అంతా రివర్స్ అయ్యి తన్నే కాడికి వస్తే పారిపోయింది ఎస్ఐ పారిపోయిందా? అక్కడున్న మహిళలంతా ఎందుకు అన్యాయంగా ఆ పిల్లల డాక్టర్ ఎందుకు కొడుతున్నావు ఏమన్నాడు మీరు ఒక మాట కూడా ఒకరు ఉరికొచ్చి వాళ్ళందరూ ఉరికొచ్చి ఈయనకు తగిలితే ఈయన కదలకుంటుంటే ఈయనందరికీ కొడుతున్నాడు. ఏం చూడకుండా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అరే నేనేం చేసిన నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు ఎదురుమలుతావరని మళ్ళీ పడేసి కొట్టడం. మరి అదేందని ఇట్లా చేయనగానే నాకు ఎలా పడుతుంది పడుతుంది. అసలు మామూలు కాదు వీళ్ళ అరాచకాలు. వీళ్ళకి పోయే కాలం దగ్గర పడేది. అంటే కదా ఇప్పుడు కేసీఆర్ అధికారం కోసం ఎంత పని చేసిండో సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ పనులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ బీసీ రాజ్యం వచ్చే అవకాశం ఉన్నది. ఇలా అనగదొక్కాలనే ప్రయత్నంలో ఇట్లా కుట్రలు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సూర్యాపేటలో ఏమి లేదు, అర్థమైపోయింది. సూర్యాపేటలో బీఆర్ఎస్ వేరు కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ యొక్క టీఆర్పీని ఎట్లా కట్టడి చేయాలనే దాని మీద ఈ యొక్క కుట్రలు. రైట్ అన్న. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కుతంత్రాలు పడినా మన ఓట్లు వాళ్ళకు పడంది, వాళ్ళు గెలవరు. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్న గెలిచే పరిస్థితి లేదు. మన బీసీలు అందరూ మేలుకుంటున్నారు. ఎనివే ఏమైనప్పటికీ ఎంత అణచివేస్తే అంత ఎదుగుతారన్న. ఓకే అన్న. ఇది సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలో ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఊపందుకున్నది. అన్ని మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది, అన్ని వార్డులు కైవసం చేసుకున్నదని ఒక టాక్ వచ్చిన నేపథ్యంలో, ప్రజల నుండి ఒక మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలతోని మా విజయాన్ని ఆపాలని చూస్తున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయాన్ని ఆపాలని చూస్తున్నారు. సిగ్గుండాల కొంచెమన్నా అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వత్తాసు పలుకుంటా మా బీసీల పైన దాడులు చేస్తా అంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా ఈ కుట్రను కుతంత్రాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ మనం ఎప్పటికప్పుడు తిప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగట్టండి.